ఫస్ట్ టెక్నో 1794 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 15, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ గురించి. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. జియో నుంచి వస్తున్నారు. జియో నుంచి ఎక్కువ మంది పోర్ట్ అయితే పెట్టించుకుంటూ ఉన్నారు. రీజన్ వచ్చేసరికి రీసెంట్గా జియో, ఎయిర్టెల్ వీళ్ళందరూ వాళ్ళ ప్లాన్స్ కాస్ట్ అయితే పెంచేశారు. బిఎస్ఎన్ఎల్ వీళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ కాస్ట్లో అయితే ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి రీసెంట్గా అనంత్ అంబానీ వెడ్డింగ్ అయితే జరుగుతుంది. మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఇన్ని కోట్లు అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి కోట్ల విలువ చేసి వాచ్లు గిఫ్ట్లుగా ఇచ్చారు. ఇట్లా రకరకాలు మీరు చూస్తూనే ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత పబ్లిక్ ఏమనుకున్నారంటే, ఓరి నాయనో వీళ్ళు మన డబ్బులు తీసేసుకొని రేట్లు పెంచేసి ప్లాన్స్ మీద మన దగ్గర డబ్బులు తీసేసుకొని కొడుకు పెళ్ళి ఇంత ఘనంగా చేస్తున్నాడని చెప్పేసి చాలామంది జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. సో ఇట్లయితే మొత్తం సోషల్ మీడియాలో మంచి హంగామా అయితే నడుస్తూ ఉంది. కాకపోతే మీరు బిఎస్ఎన్ఎల్కి మారేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోండి. పోర్ట్ పెట్టించుకునే ముందు 1 ఇయర్ ప్లాన్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. 1 ఇయర్ ప్లాన్ తీసుకోవద్దు ఎప్పుడు. 1 ఇయర్ ప్లాన్ తీసుకున్నారంటే మీరు స్టక్ అయిపోతారు. మళ్ళీ చేంజ్ అవ్వాలంటే డబ్బులు అన్నీ పోతాయి. ఒక 1 మంత్ తీసుకోండి. 1 మంత్ 149 రూపీస్ ఏముంటుంది ప్లాన్. 1 మంత్ ప్లాన్ తీసుకొని చూడండి మీ ఏరియాలో ఎలా ఉంది సర్వీస్, మీకు బాగానే వస్తుందా సిగ్నల్స్ కానీ, అండ్ మీరు ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ చాలామంది 4Gలో యూజ్ చేస్తూ ఉంటారు, బాగానే ఉందా స్పీడ్, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు తీసుకుంటే 3 మంత్స్ ప్లాన్ కానీ లేకపోతే 1 ఇయర్ ప్లాన్ కానీ అప్గ్రేడ్ అవ్వను. కానీ డైరెక్ట్ 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటే మాత్రం మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ అంటే మీకు 5G ఉండదు. 5G మీకు ఎయిర్టెల్ అండ్ జియో వీటిలో అయితే 5G సర్వీసెస్ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఫ్రీగా యూజ్ చేస్తున్నారు కూడా. బిఎస్ఎన్ఎల్ మీకు ఇప్పుడు 4G నడుస్తుంది. అండ్ 4G కూడా ఇప్పుడు చాలా ఏరియాస్లో ఇంకా ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇంకా 4Gని వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. 5G రావాలంటే చాలా టైం పడుతుంది. సంవత్సరం పట్టిద్దా, 2 సంవత్సరాలు పట్టిద్దా గ్యారంటీ ఇవ్వలేం. సో ఒకవేళ మీకు 5G కావాలంటే మాత్రం బిఎస్ఎన్ఎల్ అయితే 5G అయితే లేదు. సో ఇవి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ సర్వీస్ కూడా కొద్దిగా గవర్నమెంట్ది కాబట్టి వీటితో కంపేర్ చేస్తే వీక్ ఉంటుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు పోర్ట్ పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకోండి. నేనైతే పర్సనల్గా జియో అయితే యూజ్ చేయను, బిఎస్ఎన్ఎల్ యూజ్ చేయను, వడాఫోన్ ఐడియా యూజ్ చేయను. నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తూ ఉంటాను. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ నాది. ఫస్ట్ జియో యూజ్ చేస్తాను. కాకపోతే జియో నేను ఇక్కడ ఉన్నప్పుడు బాగానే పనిచేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో అంతా. ఎప్పుడైతే నేను ట్రావెల్ చేస్తూ ఉంటానో, ట్రావెల్ చేసేటప్పుడు ఒక్క చోట సిగ్నల్ ఉంటుంది, ఒక చోట సిగ్నల్ ఉండదు. అండ్ ఇంకా ఢిల్లీలో అయితే లాంచ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా. లాంచ్ ఈవెంట్స్ ఒక్కోసారి మనకి మొత్తం క్లోజ్డ్ రూమ్స్ జరుగుతుంటాయి, లేకపోతే బేస్మెంట్లో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు జియోవి. నా కొలీగ్స్ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు ఎయిర్టెల్ యూజ్ చేసే వాళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతుంటారు, ట్వీట్లు పెడుతుంటారు, కానీ నేనైతే ఏం చేయలేను. సో అప్పుడే నేను స్విచ్ అయిపోయాను కొన్ని ఇయర్స్ బ్యాకే ఎయిర్టెల్కి. సో అప్పటి నుంచి నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నారు? బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియానా, జియోనా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 13 Pro ప్లస్ లాంచ్ డేట్ అయితే అఫీషియల్గా రియల్మీ అనౌన్స్ చేసింది. జూలై 30వ తారీఖు రియల్మీ నుంచి ఈ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఈసారి ప్రాసెసర్ అయితే తగ్గించి తీసుకొని వస్తున్నారు. 7S Gen 2 ప్రాసెసర్తో రియల్మీ 13 Pro ప్లస్ అయితే తీసుకొని వస్తున్నారు. మెయిన్ ఫోకస్ వీళ్ళు పెట్టింది కెమెరా మీద పెట్టారు. కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పొచ్చు మనం. దీనిలో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ LYT సెన్సార్స్ యూజ్ చేస్తారు. ఒక దానిలో మెయిన్ LYT 701, ఇది ఫస్ట్ టైం ఒక ఫోన్లో రావడం. అండ్ ఇంకోటి LYT 600 ఉంటుంది. ఇది పెరిస్కోపిక్ లెన్స్. రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ మెయిన్ వీళ్ళు కెమెరా మీదే ఫోకస్. కెమెరాకి సంబంధించి వీళ్ళు DSLRతో కంపేర్ చేసి కొన్ని పోస్టులు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవి వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటాయో కెమెరా పరంగా. రియల్మీ 13 Pro ప్లస్ ముఖ్యంగా ఇది మెయిన్ ఫోన్ వీళ్ళది. ఇవి జూలై 30వ తారీఖు అయితే రాబోతున్నాయి రియల్మీ నుంచి. నెక్స్ట్ మన క్వాల్కామ్ కూడా జూలై 30వ తారీఖు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది ఇండియాలో, క్వాల్కామ్ ఫర్ ఇండియా అని చెప్పేసి. 2 హిస్టారిక్ అనౌన్స్మెంట్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ టీచ్ చేస్తున్నారు. అది చూస్తుంటే మాత్రం వీళ్ళు ఏఐని టీచ్ చేస్తున్నారు అండ్ ల్యాప్టాప్ని కూడా టీచ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు క్వాల్కామ్ ప్రాసెసర్ ల్యాప్టాప్ కోసం తీసుకురాబోతున్నట్టున్నారు. అదొకటి అర్థమవుతుంది. సో చూడాలి అనౌన్స్మెంట్ ఏముంటాయో తెలియదు, కానీ 30 వరకు వెయిట్ చేయాలి. జూలై 30 వరకు వెయిట్ చేస్తే క్వాల్కామ్ ఇండియాలో లాంచ్ ఈవెంట్ జరుగుతుంది, ఢిల్లీలో ఇది కూడా. అక్కడ వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. చూద్దాం ఏం తీసుకొస్తారో ఆ ఈవెంట్లో. నెక్స్ట్ మనకి మాధవ్ సేత్ రియల్మీ గుర్తొచ్చేవాడు ఇంతకుముందు. ఇప్పుడు హానర్కి వెళ్ళిపోయాడు కదా. హానర్ 200 సిరీస్ ప్రాసెసర్స్ అయితే టీచ్ చేశాడు. హానర్ 200 Pro 2 ఫోన్స్ రాబోతున్నాయి. హానర్ 200లో వచ్చేసరికి 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ హానర్ 200 Proలో వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. టాప్ మోడల్ ఏదైతే ఉందో 200 Pro, దీని కెమెరా సెటప్ కూడా బాగుంది. ఇది ఎక్కువ టీచ్ చేస్తున్నారు వీళ్ళు. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసరికి దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండో కెమెరా మెగాపిక్సెల్ అంత తెలియదు, కానీ ఫ్రంట్ 2, బ్యాక్ 3 కెమెరాస్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది 8S Gen 3 ప్రాసెసర్ తోటి. ఈ ఫోన్స్ లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు వీళ్ళు. జూలై 18వ తారీఖు
హానర్ ఈ ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ కూడా ఒక హెడ్సెట్ మీద వర్క్ చేస్తుంది, XR హెడ్సెట్ అని చెప్పేసి. ఇది వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొస్తున్నారు గూగుల్తో పాటు క్వాల్కామ్ ఇద్దరితో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని సామ్సంగ్ ముగ్గురు కలిసి గూగుల్, క్వాల్కామ్, సామ్సంగ్ కలిసి ఈ హెడ్సెట్ అయితే తయారు చేస్తున్నాయి, ఈ XR హెడ్సెట్. ఇది మరి ఎలా ఉంటుందో చూడాలి. యాపిల్ విజన్ ప్రోతో పోటీగా తీసుకొని వస్తారో లేకపోతే మెటా క్వెస్ట్ లాగా ఉంటుంది. దీని గురించి ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక హెడ్సెట్ మీద వర్క్ చేస్తుంది, దాని పేరు XR హెడ్సెట్. అది సామ్సంగ్ నుంచి రాబోతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి షామీ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. ఫ్యూచర్లో వీళ్ళు ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు చైనాలో. ఇది కంప్లీట్గా 24/7 వర్క్ అవుతుంది. ఒక్క మనిషి కూడా ఈ ప్లాంట్లో అయితే ఉండడు. సెకండ్కి ఒక ఫోన్ ఈ ప్లాంట్ నుంచి అయితే బయటకు వస్తూ ఉంటుంది. మొత్తం ఈ సెటప్ మీకు మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడ మీకు లైట్స్ ఉండవు. ఫస్ట్ లైట్స్ ఉండవు, లోపలికి ఒక డస్ట్ పార్టికల్ కూడా వెళ్ళదు. మొత్తం అన్ని పనులు లోపల రోబోసే చేస్తుంటాయి. ఎవరు అక్కడ మనుషులు ఆపరేటర్స్ అయితే ఉండరు. ఇది ఫ్యూచర్ అన్నట్లుగా షామీ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే మనుషులు లేకపోతే వాళ్ళ జాబులు పోతాయి. చాలామంది ఇప్పుడు ఫ్యాక్టరీస్లో చాలామంది ఎంతోమంది జాబ్స్ చేస్తుంటారు 2 షిఫ్ట్లలో. మార్నింగ్ షిఫ్ట్ ఒకళ్ళు, ఈవినింగ్ నైట్ షిఫ్ట్ ఒకళ్ళు. చాలామందికి ఉద్యోగాలు ఉంటాయి. ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, రోబోస్ కంప్లీట్ అన్ని పనులు చేస్తే చాలామందికి, వేల మందికి ఉద్యోగాలు అయితే పోతాయి. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus Pad 2 తీసుకురాబోతున్నట్టుంది ఇండియాకి. ఎందుకంటే ఇండియన్ ప్రైసింగ్ కూడా బయటకు వచ్చింది. అంటే బాక్స్ మీద ప్రైస్ ఇది MRP చూసుకుంటే 47,999 కనిపిస్తుంది. కాకపోతే దీని మీద ₹2,000 బ్యాంక్ ఆఫర్ వస్తుంది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. 46,000 రూపాయలకి అట్లా ఈ ట్యాబ్ వస్తుంది అని చెప్పేసి ఇండియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ట్యాబ్ OnePlus నుంచి. కాకపోతే డిస్ప్లే ఇది 3K డిస్ప్లే, LCD డిస్ప్లే. లాస్ట్ టైం మనం చూసిన OnePlus Pad వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది, 2K డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా అప్గ్రేడ్ అవుతుంది, అందుకే ప్రైస్ కూడా పెరిగింది. లాస్ట్ టైం 40,000 పెట్టారు, ఇది వచ్చేసరికి 45,000-46,000 అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్యారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 26వ తారీఖు స్టార్ట్ అయితే జూలై 26వ తారీఖు, ఆగస్టు 11వ తారీఖు ఎండ్ అవుతాయి ఈ ఒలింపిక్ గేమ్స్. దీనిలో ఇండియా నుంచి మొత్తం 113 మంది అథ్లెట్స్ అయితే వెళ్ళబోతున్నారు. అండ్ ఈ మొత్తం మ్యాచెస్ మీరు చూడాలనుకుంటే జియో సినిమాలో వీటిని స్ట్రీమ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు నీరజ్ చోప్రా, మళ్ళీ ఈసారి కూడా మనకి గోల్డ్ మెడల్ వస్తుందని ఆశిద్దాం. ఒకటి కాదు, కనీసం ఒక 5-6 గోల్డ్ మెడల్స్ వస్తే ఇండియాకి ఎంత బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కోసం ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి, బాగా ఒక 4-5 ఇట్లా వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఎన్ని గోల్డ్ మెడల్స్ వస్తాయి ఈసారి ఇండియాకి. మీరు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే ఒక 3 to 4, 5 లోపు వస్తాయేమో అనుకుంటున్నా. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 84,999 రూపాయలకు వస్తుంది అమెజాన్లో. ఏం బ్యాంక్ ఆఫర్లో డైరెక్ట్ డిస్కౌంట్లో వస్తుంది. లీస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. S23 ఇప్పటివరకు లాంచ్ అయిన తర్వాత ఇదే చాలా చీప్గా రావడం. అండ్ ఈ ఫోన్ మేబీ వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు నాకు తెలిసి కొనడం కంటే వెయిట్ చేస్తే మీకు 20-21వ తారీఖు సేల్స్ అయితే ఉన్నాయి. ప్రైమ్ డే సేల్స్ నడుస్తాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్స్ అని నడుస్తున్నాయి. అప్పుడు ఇంకా బ్యాంక్ ఆఫర్లు ఇవన్నీ కలిపి ఇంకా తక్కువకి వస్తుందేమో చూడండి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ డీల్ బాగుంది. S23 అల్ట్రాది 85,000కి ఇప్పటి వరకు ఈ ప్రైస్కి అయితే రాలేదు. S24 అల్ట్రాలో ఉన్న ఫీచర్స్ అన్నీ S23 అల్ట్రాకి వచ్చేసినాయి. ఏ ఫీచర్స్ అన్నీ అప్డేట్లో తీసుకొని వచ్చారు. సో మీరు S24 అల్ట్రా తీసుకుని S23 అల్ట్రా తీసుకుని పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో ఇంకా మీకు 30,000 రూపాయలు సేవ్ అవుతాయి S23 అల్ట్రా తీసుకుంటే. ఒకవేళ మీరు డీల్ లింక్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోయింది, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎందుకంటే సేల్స్ రాబోతున్నాయి. సో ఈ 1 వీక్ కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి. మంచి ప్రైస్లో మంచి ఏమైనా డీల్స్ వస్తాయి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అయిపోండి టెలిగ్రామ్ ఛానల్ని. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే VNK377 అడుగుతున్నారు. 3 days నుంచి ఓటీపీలు వస్తున్నాయంట దానికి ఒక వెబ్సైట్ నుంచి. నేను చెప్పేది ఏంటంటే ఓటీపీలు మీకు తెలియని ఓటీపీలు వచ్చినాయి అనుకుంటే రెస్పాండ్ అవ్వకండి. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమన్నా కానీ ఎవ్వరికి ఓటీపీలు చెప్పకండి. ఈ 2 పనులు మీరు చేయండి. వాళ్ళు ఎన్ని ఓటీపీలు మనకు వచ్చినా కానీ రెస్పాండ్ అవ్వకండి. అది మీరు చేయాల్సిన పని. డోంట్ రెస్పాండ్. అండ్ ఇంకొకటి, నాకు కూడా నిన్న నాకే కాదు చాలామంది ఎవరైతే ఐఫోన్స్ యూస్ చేస్తున్నారో మెసేజ్ వస్తుంది. ఇండియా పోస్ట్ నుంచి మీకు ఒక పార్సల్ వచ్చింది, నెక్స్ట్ 48 అవర్స్లో మీరు అడ్రస్ అప్డేట్ చేయండి, మీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదన్నట్లుగా మెయిల్స్ వస్తుంటే ఒక లింక్ వస్తుంటుంది. పొరపాటున కూడా వాటి మీద క్లిక్ అయితే చేయకండి. ఎవరో పంపిస్తున్నారు వీటిని. ఇండియా పోస్ట్ నుంచి రావట్లేదు, ఏం రావట్లేదు. నాకు కూడా వచ్చింది, నేనైతే ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేశాను, డిలీట్ చేసేసాను. యాక్చువల్గా అయితే స్పామ్లో పంపించి మళ్ళీ మీకోసం తీసుకొని వచ్చాను చూపించాలని చెప్పేసి. ఇట్లాంటివి వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వకుండా అని చెప్పేసి. ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఇది. ఇట్లాంటి మెసేజ్ వస్తే మాత్రం అసలు రెస్పాండ్ అయితే అవ్వకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి చైనాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ 163 కోట్లు సంపాదించింది. ఈమె జస్ట్ ఏం చేస్తుంది తెలుసా? ఇది వింటే షాక్ అయిపోతారు మీరు. మనకు మామూలుగా నార్మల్ అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు కొద్దిగా రిచ్ పర్సన్స్ ఉంటారు కదా, రిచ్ అబ్బాయిల్ని మీరు ఎలా బుట్టలో వేసుకోవాలి, ఎలా మీరు వాళ్ళని లవ్లో దింపాలి, ఇలా లవ్ గురు అనమాట. లవ్ టిప్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇట్లా ఏమో టిప్స్ ఇచ్చి
దగ్గర దగ్గర 163 కోట్లయితే సంపాదించింది. ఏమో ప్యాకేజీలు కూడా ఉంటాయి. రూ. 13,000 నుంచి రూ. 45,000 వరకు ప్యాకేజ్‌లనమాట. ఈమె ఇచ్చే టిప్స్ బట్టి. మంచి టిప్ కావాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటది. మనకి నార్మల్ టిప్స్ కావాలంటే తక్కువ కాస్ట్ ఉంటది. ఇట్లా గంటకి ఈమె అంత సంపాదించేదనమాట. మొత్తం ఓవరాల్ కలిపి 163 కోట్లు సంపాదించింది. ఈమె దగ్గరికొచ్చే అమ్మాయిలు ఎవరైతే డబ్బులు పే చేస్తున్నారో వాళ్ళని యూజ్ చేసుకొని ఈమె రిచ్ అయింది గానీ, మరి ఈ పిల్లలు ఎవరైనా లవ్ పాఠాలు నేర్చుకున్న పిల్లలెళ్లి లవ్‌లో పడేసి రిచ్ పీపుల్‌ని పెళ్లి చేసుకోలేదో మనకైతే ఐడియా లేదు. అంటే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈమె మాత్రం భయంకరంగా రిచ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇండియాలో ఒక ఈమెయిల్ స్కామ్ జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే హెచ్చరిస్తుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. మీకు చూడడానికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన లెటర్ లాగా కనిపిస్తుంటది. మెయిల్ పంపిస్తున్నారు వీళ్ళు. మొత్తం అసలు స్టాంపులు గానీ, సైన్‌లు గానీ అసలు చూస్తే మనకి నిజంగానే సైబర్ క్రైమ్ వాళ్ళు మనకి మెసేజ్ పెట్టారని చెప్పేసి భయమేసేస్తది మనకి. అట్లా వీళ్ళు లెటర్ అయితే రెడీ చేస్తున్నారు. దీనిలో ఏం చేస్తున్నారంటే మీరు పార్న్‌ని, చైల్డ్ పోర్నోగ్రఫీని ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్లాంటి కంటెంట్‌ని మీరు చూస్తున్నారు. మీ ఐపీ అడ్రెస్ మేము ట్రేస్ చేసాం. మిమ్మల్ని పట్టుకుంటాం అది ఇది అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తది. మీరు ఒకవేళ ఈ మెయిల్‌కి 48 అవర్స్ లోపు రెస్పాండ్ అవ్వకపోతే మీ ఇంటికి పోలీసులు వస్తారన్నట్లుగా భయపెడతారనమాట. ఒకవేళ మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, రెస్పాండ్ అయితే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది కోర్ట్‌కి ఇలా ఎళ్ళిందంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అయిద్ది. మీకు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడిద్ది. దీన్ని మనం ఇంటర్నల్‌గానే ఫినిష్ చేద్దాం. కొద్దిగా ఇంత లంచం ఇవ్వండి అని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుతా ఉన్నారు. ఇట్లా చాలా మంది దగ్గర నుంచి వీళ్ళు డబ్బులైతే గుంజుతున్నారు. సో, ఇది మినిస్ట్రీ దగ్గరికి కూడా ఎళ్ళింది. మినిస్ట్రీ ఇప్పుడు రెస్పాండ్ అయ్యి రిలీజ్ చేసింది. ఇది నమ్మకండి, ఇట్లాంటి మెయిల్స్ అయితే నమ్మకండి. ఇట్లాంటి మెయిల్స్ మేము ఎవరికి పంపించట్లేదు అసలు. ఇది స్కామ్. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరిస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇట్లాంటి మెయిల్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. భయపడకండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు. రేపు మాక్సిమం 2-3 వీడియోస్ మన ఛానల్‌లో వస్తాయి. భయంకరమైన లాంచెస్ ఉన్నాయి. ఈ వీక్‌లో మనకి చాలా ఫోన్ వీడియోస్ అయితే వస్తాయి మీకు. అండ్ సేల్స్ కూడా రాబోతున్నాయి. సో, మొత్తం బిజీ వీక్ ఉంటది టెక్ పరంగా ఈ వీక్ అంతా. సో, కొద్దిగా యాక్టివ్‌గా అయితే ఉండండి. అండ్ సేల్స్ టైంలో ముఖ్యంగా యాక్టివ్‌గా ఉండండి. మంచి రేట్‌కి ఏమైనా వస్తే మీరు మిస్ కాకుండా కొనుక్కోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. రీసెంట్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ వస్తుంటే వాటిని కూడా చెక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.